తీసుకెళ్తారండి. మేము ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి నువ్వు రావాలి. నన్ను ఎందుకు సార్ కిడ్నాప్ చేశారు? పని లేక చెప్పు. కామ్రేడ్, మీరు చెప్పిన కలెక్టర్ని కిడ్నాప్ చేశాం. ఇప్పుడు మా అధీనంలోనే ఉన్నాడు. ఏంటి, ఆ కలెక్టర్ను మీరు కిడ్నాప్ చేశారా? మరి నిన్ను కిడ్నాప్ చేసిన వ్యక్తి? సరే సరే, నేను మేనేజ్ చేస్తాను. నేను ముందు నుంచి చెప్తే ఉన్నాను సార్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. సాఫ్ట్వేర్ ఇంజనీర్? సరే, నేను మేము వదిలేస్తున్నాం, వెళ్ళిపో. సార్ వెళ్ళమండి. ఎలా వెళ్ళాలి సార్ ఈ అడవిలో? నాకు దారి ఎలా తెలుస్తుంది? రోడ్డు దాకా కనీసం దారి చూపించండి. ఏంటి రోడ్డు దాకా వచ్చాను, అక్కడ పోలీసులు గట్టి తిరుగుతున్నారు. నాతో పాటు నిన్ను కూడా ఎన్కౌంటర్ చేశారు. నేను చెప్పాను ఈ రోడ్డు వెళ్ళి నీకు కన్వీన్ చేస్తాను. నేను వెళ్తాను. కామ్రేడ్ రా. ఇటు వెహికల్ తిరుగుతున్న శబ్దం వస్తుంది, అంటే రోడ్డు ఉంది. ఇటు లైట్స్ కనిపిస్తున్నాయి, అంటే ఊరుంది. షెల్టర్ ఇక్కడ తీసుకోవచ్చు. ఎవరు కావాలండి? నా పేరు రామండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. 2 రోజుల క్రితం నక్సలైట్లు నన్ను కిడ్నాప్ చేశారు. మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? వేరెవరో అనుకుని నన్ను కిడ్నాప్ చేశారు. వాళ్ళ తప్పు తెలుసుకుని నన్ను వదిలేశారు. ఈరోజు రాత్రికి మీ ఇంట్లో కొంచెం చోటిస్తారా? ఉదయాన్నే వెళ్ళిపోతాను. మీకు అభ్యంతరం లేకపోతేనే. పర్వాలేదు, రండి. కూర్చోండి. మీరు చాలా అలసిపోయినట్టున్నారు, వేడివేడిగా కాఫీ తీసుకొస్తాను. కాఫీ. థ్యాంక్ యూ అండి. ఇంట్లో ఎవరు లేనట్టున్నారు? నేను ఒకదానే ఉంటున్నాను. అయ్యో, మీకు ఇబ్బంది కలిగించినట్టున్నాను. పోనీ వేరే వాళ్ళ ఇంట్లో షెల్టర్ తీసుకుంటాను. పర్వాలేదు, మీరు ఇక్కడే ఉండొచ్చు, నాకు ఏ అభ్యంతరం లేదు. మీకు బాగా ఆకలిగా ఉన్నట్టుంది, నేను వెళ్ళి వంట ఏర్పాటు చేస్తాను. 2 రోజులు ఏం తినలేదు. మీరు వెళ్ళి స్నానం చేసేయండి, అక్కడ బాత్రూమ్ ఉంది, మా వారి బట్టలు తీసుకొచ్చిస్తాను. ఈలోగా మీకు భోజనం తీసుకొస్తాను. మీకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నట్టున్నాను. పర్వాలేదు. కొద్దిగా రైస్ అండి. వద్దండి, పర్వాలేదు, కొద్దిగా రైస్ ప్లీజ్. ఇంకొద్దిగా ప్లీజ్, ఇంకేం వద్దు, కడుపు నిండిపోయింది, వద్దు. అమ్మయ్యా, రాగానే మంచి వేడి కాఫీ ఇచ్చారు. వేడి నీళ్ళతో స్నానం, ఇస్త్రీ బట్టలు, మంచి రుచికరమైన భోజనం పెట్టారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనండి. అన్నట్టు నా భోజనం గోల్లో మర్చిపోయాను. మీ హస్బెండ్ ఈ ఊర్లో లేరా? ఈ ఊర్లోనే ఉన్నారండి. మరి నైట్ డ్యూటీయా? లేదండి, డే డ్యూటీ. మరి ఆయన్ని వేరొకటి తగులుకుందిలేండి. ఓ, ఐఎమ్ సారీ.
ఆయన లైఫ్కి ఏంటి, ఆయన లైఫ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. నా లైఫే అడవి కాసిన వెన్నెల్లా అయిపోయింది. ఐఎమ్ సారీ అండి. పర్వాలేదు, నా గోల ఎప్పుడూ ఉండేది. ఇంకా ఏం కావాలి? నాకేం కావాలండి, రాగానే వేడి వేడి కాఫీ ఇచ్చారు, వేడి నీళ్ళతో స్నానం, ఐరన్ బట్టలు, మంచి భోజనం పెట్టారు. ఇంకా అంతకంటే ఏం కావాలి? పర్వాలేదండి, ఈరోజు మీరు నా గెస్ట్, మీకు ఏం కావాలన్నా ఇస్తాను, అడగండి. అది అది ఏం అడగండి, పర్వాలేదు. అంటే వీడేంటి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, పిచ్చి పిచ్చి కోరికలు కోరుతున్నాడు అనుకుంటారేమో. అలాంటిది ఏం లేదు, అడగండి. అంటే అది అడిగేస్తున్నాను అడగండి. అడిగేస్తున్నాను అడగండి. అది 2 days నుంచి మెయిల్స్ చెక్ చేసుకోలేదండి, ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో చాటింగు చేయలేదు. మీ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా అండి?